దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వాక్యం వింటున్న పిల్లలందరూ ప్రభు సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలని, ప్రభువులో ఎదగాలని ఆశతో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరూ శ్రద్ధ కలిగి వాక్యం విని వాక్యానుసారంగా మెళుకు కలిగి ఉండాలని, ఈరోజు చెప్పే వాక్యం కూడా మెళుకు కలిగి ఉండాలి. దేవుని యొక్క రాకను గురించి మాట్లాడుకుందాం. శ్రద్ధగా విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అత్యంత కృప కలిగిన దేవుడివి, రక్షకుడివి, విమోచకుడివి ప్రభువా. మీ కృప, మీ కరుణ, మీ కటాక్షములు తోడుగా ఉంచండి ప్రభువా. ఇదిగో అల్పురాల్ని నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి అయ్యా. ఇదిగో నా పెదవుల ద్వారా, నా స్వరము ద్వారా ఎలాంటి ఆయా అవంతరములు, ఇరుకులు, ఇబ్బందులు రాకుండా నీ కాపుదల పెట్టండి ప్రభువా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరచండి అయ్యా. వింటున్న బిడ్డలందరిని బలపరిచేలాగా మీరు మాట్లాడండి అయ్యా. నన్ను నేనైతే బలవంతురాలను కాదు తండ్రి, అల్పురాల్ని. అయినా మీరుండి మాట్లాడితేనే ఆకర్షించబడతారు ప్రభువా. మీరు ఆకర్షించింది ఎవ్వరు నీ వద్దకు రారని చెప్పావు. అలాగే మీరు ఆకర్షించి అయ్యా మీ నామములో బలవంతులుగా చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు శుభవార్తలో మరి ప్రాముఖ్యమైన మాటలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా లోకంలో వాక్యం వింటున్న పిల్లలు సెల్ ఫోన్ ద్వారా, మరి ఇంకా అలాగే టీవీల ద్వారా వింటున్న పిల్లలు 25వ తారీఖు మరి ఖచ్చితంగా దేవుని రాకడ వచ్చేస్తుందని మరి ఫోన్లు చూసిన వాళ్ళు, టీవీలు చూసిన వారు ఎంతగానో చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎలా చెప్పగలిగారు? వాక్యంలో ఎక్కడ డేటు, సమయం, దినము రాయలేదు, గడియలు రాయలేదు. మరి ఇలాగా రాకడ ముందు చెప్తారు. మరి ఆ కాలమున అక్కడున్నారు, అక్కడ వెలిశారు, అక్కడ మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట్లాడుతున్నారు, ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ కనపడతాడు అని చెప్తే నమ్మకుడి, వెళ్ళకుడి, పరిగెత్తకుడి అని ఉంది వాక్యంలో. మరి అలాగా ఈరోజు 25వ తారీఖునే వస్తున్నారు, యేసయ్య రాకడ వచ్చేసింది అని చెప్పుకొని ఉల్లంతుగా జనం రకరకాలుగా ఉన్నారు. అందుకే నేను మీకు ఈ వాక్యము రాకడ గురించి ఎప్పుడు ఎలా ఉంటుందో మీకు అర్థం అవటానికి నేను కొన్ని సూచనలు ఈరోజు మాట్లాడటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఆలోచన బట్టి నేను చెప్పబోతుండగా మీరు శ్రద్ధగా వినాలని ఆశపడతా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్. మార్కు సువార్తలో 12వ అధ్యాయము మరి 29వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైనది ఆజ్ఞ మరి ఏదియూ లేదని అని చెప్పాడు. ఎందుకంటే ఆజ్ఞలు అయితే 10 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చినాక ఆయన చెప్పాడు, 2 ఆజ్ఞలుగా పోల్చాడు. 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా పోల్చాడు. అట్లా పోలిసి ఎవరైతే ఈ 2 ఆజ్ఞలు పాటిస్తారో 10 ఆజ్ఞలు పాటించినంతే సమానం అని చెప్పాడు. ఈ మాట నమ్మాలి. అందుకని నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అన్న మాటలో మనం అందరం ఎక్కడెక్కడ తొలగిపోతున్నామో, నన్ను వలె నా పొరుగు వారిని నేను ప్రేమించలేకపోతున్నానేమో. అట్లా పరిశీలన చేసుకొని ప్రేమిస్తామా? మంచి మంచి ఈవులు మనం తెచ్చుకుంటాం, తింటాం, బట్టలు అయితే కట్టుకుంటాం. మరి మన పొరుగు వాళ్ళకి ఇస్తామా? ఇవ్వలేము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే దాంట్లో చాలా లోతైన అనుభవం, మాట ఉంది. మనము ఏది తింటామో అదే పెట్టగలమా?
పెట్టలేము. అలాంటప్పుడు మనలో ఎంతైనా ప్రేమ తక్కువే కదా. అలాగా ఆ యొక్క ఆజ్ఞ సంపూర్ణం చేయండి మీరు. ఆ ఆజ్ఞ, ఆ ప్రేమ పరిపూర్ణంగా నడవండి. ఎప్పుడైతే ఇలాగ మళ్ళా దేవుని సేవించుటలో ప్రభు చెప్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించటం అనే ఆజ్ఞ. రెండోదైతే మొదటగా ఎలా సేవించాలట? నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ 3 విషయాలు చెప్పిన. పూర్ణము అంటే ఒక మాట మనకు అర్థం అవ్వాలి. పూర్ణము అంటే పూర్ణం ఎలా ఉంటుంది? నిండుగా ఉంటుంది. తినే పూర్ణాలు. పూర్ణము అంటే నిండుగా ఉన్నదాన్ని పూర్ణము. అలాగే అమావాస్య వెళ్ళినాక పౌర్ణమి అంటున్నాం. అది నిండుగా వెలుతురు, ఆ రాత్రి అంతా వెలుగు సంపూర్ణంగా. 1 గంట వెలుతురు తక్కువగా, 1 గంట మరి ఎక్కువగా అలాగుండదు. ఆ రోజు సంపూర్ణంగా వెలుతురిస్తుంది. అలాగే పూర్ణము అనే మాటలో కూడా మనలో కొంత లోపల అపనమ్మకము, కొంత లోపల అవిధేయతలు, కొన్ని అపనమ్మకమైన మనసు మనలో ఉన్నప్పుడు తప్పుకోకుండా అది పూర్ణం అవ్వదు. పూర్ణమైన ప్రేమ కాదు, పూర్ణ బలము కాదు, పూర్ణ శక్తి కాదు. అప్పుడు పూర్ణమైన బలముతో, పూర్ణ విశ్వాసముతో, పూర్ణ నమ్మకంతో మనం ఎప్పుడు లేకుండా ఉంటామో అప్పుడు మనం తొలగిపోతాం. మన యేసయ్య మనకి కార్యాలు చేయడు, అప్పుడు మనతో ఉండడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, ఖచ్చితంగా పూర్ణ బలముతో సేవించాలి దేవుణ్ణి, పూర్ణమైన మనసుతో. మనకంటే ఇక ఎవ్వరు లేరు, ఇక నీకంటే ఎవ్వరు లేరు. ప్రభువు కంటే భూలోకంలో నీకు ఎవరు లేరు అని చెప్పి మనస్సు నమ్మకం మనలో ఉన్నప్పుడే దేవుని కార్యాలు చూడగలుగుతాం, దేవుని మహిమలు చూడగలుగుతాం, దేవుని ఆశ్చర్యాలు చూడగలుగుతాం. దేవుడే ఉండి మనలో గొప్ప గొప్పగా కార్యాలు చెయ్యగలడు, సమర్థుడు. అందుకని ఆయన కృప కలిగిన వాడు కనుక ఈ మాటలు ఆయన మనకు రాసి ఉంచాడు. ఎందుకు రాశాడు మరి? అద్వితీయ దేవుడు ఒక్కడే, ఆదిలో ఉన్నవాడు ఒక్కడే, మధ్యలో వచ్చిన ఆయన ఒక్కడే, చివరి వరకు ఒక్కడే, రేపు రాబోతున్న ఆయన కూడా ఆయనే. అంత గొప్ప విశ్వాసం ఉంచాలి. అద్వితీయుడు అనగా ఒక్కడే. రెండోది, ఆదిలో ఉన్నవాడు, మధ్యలో వచ్చినవాడు, చివరకు వచ్చేవాడు కూడా ఆయనే. ఆయనే యెహోవా దేవుడు, ఆయనే యేసు ప్రభువారు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక కాలములను బట్టి పని చేయటానికి ఒక కాలములో దేవుడిలాగా, ఒక కాలములో కుమారుడిలాగా, ఒక కాలంలో పరిశుద్ధాత్ముడిలాగా పనిచేశాడు. దేవుని రాకడ వస్తుంది అని ఎంతమంది కలవరంలో ఉన్నారో ఈరోజు ఈ ప్రసంగం విని ఖచ్చితంగా లేఖనంలో వచ్చిన గుర్తుపెట్టుకొని సమయం ఉందా అంటే ఎవరికైనా తెలుసా అని మనం పరీక్ష చేసుకోవాలి. ఏ సమయంలో వస్తాడని ఎక్కడ బైబిల్లో ఎవరి దగ్గర రాయలేదు, ఎవరికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనం చెప్పలేదు. ఇది నిజం. కాబట్టి కాలము, దినములు, గడియలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆ సమయమును గురించి, ఆ గడియల గురించి, ఆ దినముల గురించి సూచక క్రియలు ఇచ్చాడు. మనకు కొన్ని సూచనలు మాత్రమే ఇచ్చాడు. కాబట్టి ఇది వింతైన మాటలు ఎక్కడి నుంచి, ఫోన్ ద్వారా సరే, టీవీ ద్వారా అయినా ఎవరు చెప్పినా వినొద్దు. బైబిల్ మాత్రమే నమ్మండి. నేను మాత్రమే గొప్ప అంటలేదు నేను. వాక్యము గొప్పది, దేవుడు గొప్పవాడు. దేవుని వాక్యం పైన మనం ఆనుకుంటే దేవుడే మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు కలవరపడవలసిన అవసరము లేదు. పూర్ణ బలం ఉన్నప్పుడు, పూర్ణ నమ్మకం ఉన్నప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను స్థిరపరిచిన దేవుడు, బలపరిచిన దేవుడు, నడిపించే దేవుడు, కాబట్టి నేను కలవరము చెందవలసిన అవసరం లేదు అని ధైర్యంగా ఉండాలట మనం. అట్టి ధైర్యం కావాలని యేసయ్యని అడగండి. ఇక్కడ అంటున్నాడు, ఇంకా ఏమంటున్నాడంటే
ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలే తన పొరుగు వానిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చానని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఒక ఆయన యేసుతో మాట్లాడాడు. యేసు ప్రభువారు భూలోకంలో ఉన్నాడు. అప్పుడు ఆయనే సువార్త చెప్తున్నాడు. ఆయనకే వచ్చి ఎదురుగా, అయ్యా నిజమే, నువ్వు గొప్ప దేవుడు అని, నువ్వు ఉన్నతమైన నమ్మకము, వివేకము, పూర్ణ బలము నిజమే. అయితే అన్నిటికంటే హోమములు అంటే దేవుడికి అర్పించే ధూపద్రవ్యములు, హోమము అంటే ఆ రోజు అన్యులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ధర్మశాస్త్రములు చేశారు. అయితే ఇప్పుడు అన్యులు కూడా హోమగుండాలు చేస్తున్నారు. అలాగే ఈయన అంటున్నాడు కదా, హోమముల కన్నా అది చెప్పేస్తున్నాడు, బలుల కంటే అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చేవని యేసు ప్రభువారు అతన్ని మెచ్చుకున్నాడు. వాక్యం సత్యం ఇతనికి అర్థమైంది. నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవని నేను నమ్ముతున్నాను అన్నాడు యేసు ప్రభువారు. లేవని చెప్పాడు. మనం ఎంతమందిమి ఈ రోజున దేవుని స్వీకరిస్తున్నాము, ఎంతమందిమి దేవుని సేవిస్తున్నాము, ఎంతమంది ఆలయానికి వెళ్తున్నామో పరిశీలన చేసుకొని నిజంగా యేసు ప్రభు పేరు పెట్టుకొని మన ఇష్టం వచ్చిన పాపములు, మనకిష్టమైన పండుగలు, మనకిష్టమైన ఆచారాలు, మనకిష్టమైన పాపములు ఎక్కడెక్కడ కూరుకుపోయామో ఆయా పాపములో కూరుకుపోయిన ప్రతి ఒక్కరికి దేవుని కృప దొరకదు. ఆచారాల్లో కూరుకుపోయినా దొరకదు, పాపములో కూరుకుపోయినా దొరకదు, అలవాటుల్లో కూరుకుపోయినా దొరకదు. నాకు ఇలాగే అలవాటు, సెల్ ఫోన్ చూస్తా, ఖచ్చితంగా నేను సీరియల్ చూస్తా, నాటికలు చూస్తా, నాకు సెల్ ఫోన్ లేనిదే ఉండలేను, బతకలేను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. చర్చి అయిపోయిన వెంటనే తలుపులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళి సెల్ ఫోన్ అన్న పెట్టుకోవటమా, లేకపోతే ఖచ్చితంగా టీవీ చూస్తామా పడుకొని. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తున్నాను నేను. కాబట్టి వాక్యంలో నీ అలవాట్లుంటే యేసయ్య కోసం పక్కన పెట్టాలి. నీ మనోభిష్టమైన ఆలోచనలుంటే ప్రభుకి అప్పగించాలి. అంతే, నీలో ఉండటానికి వీలు లేదు. వాక్యమే నమ్మాలి, వాక్యమే సత్యం, దేవుడే నిజం. అందుకని ఈ కుమారుడు ఆయనకు ఎదురుగా వచ్చి నిజమేనయ్యా నువ్వు చెప్పిన అన్నీ అని ఒప్పుకున్నాడు కనుక నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవని చెప్పాడు ప్రభుతోనే ఆ మాట చెప్పించుకున్నాడు. అతను ఎంత గొప్పవాడో అనుకుంటా నేను. ప్రభు మెచ్చుకున్నవారు, ప్రభు ప్రేమించిన వారు ఎంత గొప్పవారో నా దృష్టిలో. ఎందుకంటే అంత దేవుడు భూలోకములో ఉన్న మనుషుల్ని ఎన్నుకొని వేరుగా మాట్లాడి ఒక మాట నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే ఒక మనిషి ఎంత సంతోషించేస్తారు, ఎంత ఆనందిస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అనే మాటలు ఊరడించబడుతుందే, హృదయం అంతా తల్లడిల్లుతుందా, దేవుని యందు సంతోషిస్తుందే. కాబట్టి తల్లడిల్లినా సంతోషించినా నువ్వంటే నాకు ఇష్టం అన్న మాటలో అంత బలం ఉంది, అంత శక్తి ఉంది. అయితే యేసయ్య అనాలి ఆ మాట, పరులు కాదు, మనుషులు కాదు. మనుషులంటేనే అంత సంతోషం ఉంటే దేవుడనే మాటలో నువ్వు ఎంత గొప్పవాడవయ్యా, ఎంత జ్ఞానవంతుడివి, ఎంత బుద్ధిమంతుడివి అని మెచ్చుకుంటే దేవుని చేత ప్రేమించబడిన మనము ఎంత గొప్పగా దేవుడు ప్రేమించాడో, వాళ్ళు ఎంత మంచోళ్ళో. మనం ఎప్పుడైనా ఆయనతో మెప్పు పొందామా? ఆయనతో ఎప్పుడైనా ఒక్క మాట అయినా ఆయనతో మన ఎడల ప్రేమ ఉన్నట్టు చూసామా అని పరిశీలన చేసుకోవాలి. కాబట్టి వాక్యం చెబుతుంది, ఇంకా నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవడనూ ఆయన ప్రశ్నయు అడుగక తెగింపలేదు.
ఇక ప్రశ్న వేయటానికి ఎవరికి ధైర్యం లేదట, ప్రశ్న వేయలేదట యేసుప్రభు వారికి. ఎంత గొప్ప సాక్ష్యం! అతను ఒక్కడే ఎదురెళ్ళి ఆ మాట అడిగితే ఆయన్ని ఎంత గొప్పగా, నువ్వు గొప్పగా ఉన్నావయ్యా, చాలా అర్థం చేసుకున్నావయ్యా. వాక్యం అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? చెప్తున్నప్పుడు ఏదో సెల్ ఫోన్ దగ్గర ఉంటుంది, చూస్తూనే ఉంటాం, టీవీలో వాక్యం వస్తుంది, నిద్రపోతూ ఉంటాం. అప్పుడు హృదయంలో దేవుని కృప మనకు ఎలా పొందుకుంటాం? మనం కొన్ని మాటలు చెప్పుకుందాం ఈరోజు. మార్కు సువార్త 13:7 మీరు యుద్ధములను గుర్చి, యుద్ధ సమాచారములను గుర్చి వినినప్పుడు కలవరపడకుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇప్పుడే మీరు ఇప్పుడు రాకడలోకి వచ్చాం. రాకడ ప్రసంగం అంటే ఎంతో ప్రాముఖ్యమైంది. మనందరి హృదయాలు స్థిరముగా నిలబడాలి, గలిబిలిగా లేకుండా, కలవరం లేకుండా యేసయ్య మీద నమ్మకం పుట్టాలి మనలో. ఇప్పుడు ఆ కాలం అంటే రాకడ ముందు ఏం జరుగుతాయి అని రాశాడు? యుద్ధముల గురించి, ఆ కాలమును గురించి వినబోతురు. ఆయన వింటారు. యుద్ధాలు జరుగుతాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు జరుగుతాయి. అయితే కలవరము పడవద్దు. ఇంకా రాకడ రాలేదు, ప్రభు చెప్తున్నాడు ఈ మాట. అయితే అంతము వెంటనే రాదు అంటున్నాడు. అంతము అంటే భూలోకములో మానవుడు సృష్టి లేకుండా, నక్షత్రములు లేకుండా, భూమి ఆకాశములు లేకుండా మైనము వలె కరిగిపోతాయంట ఒక దినం. లోకము అంతము వెంటనే రాదు. యుద్ధముల గురించి మీరు వింటారు, అయితే కలవరపడవద్దు అని చెప్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు మనల్ని. వింటున్నాం. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. ఆ కాలంలో ఉన్నాం. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం రంకిలి వేత్తేట. నిజమే కదా? మన దేశంలో ఇప్పుడు ఏ పక్క చూసిన యుద్ధాలు అంటున్నారు. ఇరాను, ఇరాక్, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇజ్రాయెల్ దేశం, ఎన్నో రకాలుగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అయితే అవన్నీ మనము వింటున్నాం. అయితే యేసుక్రీస్తు రాకముందు యుద్ధాలు జరిగినాయి. ఆయన వచ్చినాక యుద్ధాలన్నిటినీ దేవుడు సమాధానపరిచేశాడు, ఆ యుద్ధాలన్నిటినీ తీసివేశాడు. మరలా దేవుని యొక్క రాకడ ముందు ఇలా జరుగుతాయి అని చెప్పాడు. ఇప్పుడు ప్రారంభమైనవి. అయితే ప్రారంభంలో ఉన్నాం, శ్రమలకి ప్రారంభంలో ఉన్నాం. శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనకి క్రైస్తవులకి కలగబోతున్న దినాలు వచ్చేస్తున్నాయి. అంతే, ఇంకా యేసయ్య రాలేదు, తారీఖు బైబిల్లో ఇవ్వలేదు, డేటు. ఖచ్చితంగా చెబుతున్నాడు ఈ మాటలు. అయితే అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. అంటే ఎందుకు కలుగుతాయి అనుకుంటున్నారు? ఇవన్నీ కరువు ఎలా వస్తుంది అనుకుంటున్నారా? మీ దృష్టిలో నాకు తెలియనప్పుడు కూడా, చిన్నతనం అప్పుడు కరువులు ఎలా వస్తాయి, పంటలు పండుతాయి కదా అని అనుకునేదాన్ని. అంటే మీకు కూడా ఆ ఆలోచన రావచ్చు కదా. అందుకే ఆయన అంటున్నాడు అక్కడక్కడ కరువులు, భూకంపములు. అంతే, అంతటా కరువు ఉండదు కానీ అక్కడక్కడ భూకంపాలు. ఎందుకని? భూకంపములు కలిగిన ఏరియాలో ఖచ్చితంగా భూమి బద్దలయ్యి ఇళ్ళు కూలిపోతాయి, కొన్ని నష్టాలు, కొంతమంది మనుషులు చనిపోతారు. ఒక పాయింట్. రెండోది, పంటలు ఎందుకు పండవు అంటే 7 రోజులు వేసే ఎండ కూడా వేస్తుందట, బైబిల్లో ఉంది. 7 రోజులు వేసే ఎండ ఒక్కరోజు వేస్తుందట. ఆ ఒక్కరోజు ఎండ భరించగలమా? భరించలేం. ఆ దినమన భూమి ఇనుముగా మారిపోతే ఆకాశం ఎత్తడిగా మారిపోద్దని ఉంది, పాత నిబంధనలు ఉంది ఆ మాట. ఆకాశము ఎత్తడిగా మారిపోతే, భూమి ఇనుముగా మారిపోతే భూమి ఎలా దున్నుతాం, ఎలా సాగు చేస్తాం, ఎలా పంట పండుద్ది? వర్షాలు లేవు, మంచు లేదు, మరి అప్పుడు పంటలు పండవు. పంటలు పండని కాలం వస్తే ఎక్కడైతే ఆ కరువు వస్తుందో, అందుకని అక్కడ ఆ ఊరిలో ఆనకట్ట దగ్గర, ఏటి దగ్గర అనకుండా అక్కడక్కడ కరువులు అన్నాడు, మీకు నమ్మకం పుడతానికి. అందుకని అక్కడక్కడ కరువుల్లో నేను పోషించబడాలంటే యేసయ్య మీద ఆనుకుంటే, యేసయ్యని కలిగిన పిల్లలు ఎన్నడూ పస్తు ఉండరు.
పస్తు ఉండరు. నిజం. నా పిల్లల్ని నేను ఎన్నడూ విడిచిపెట్టను అన్నాడు. ఆయన మాటలే మనకు నమ్మకం. ఆయన మాటలే మనం హృదయాన్ని ఊరడించబడతాం. యెషయా గ్రంథంలో 55 అధ్యాయంలో కూడా అంటాడు, ఒకరిని తల్లి ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఒకరిని తల్లి ఒడిలో పెట్టుకొని పిల్లల్ని ఎలాగ ఓదార్చుద్దో నేను కూడా మిమ్మల్ని ఓదారుస్తాను. అలా చెప్పాడు. మనల్ని ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని నేను చంకబెట్టుకుంటాను. ఓకే, ఎంత బాగుందో ఈ మాట. ఈ మాట పొందిన వారంత ధన్యులు. ఈ మాట నీకు నాకు వర్తిస్తుందా? నేను ఆయన సంఖలో ఉండానా? ఆయన సంఖలో నేనుంటే నన్ను ఏ అపవాది, ఏ దుష్టుడు నన్ను దోచుకోలేడు, దొంగిలించలేడు, పడగొట్టలేడు, నన్ను నష్టానికి అప్పగించడు నా తండ్రి అని ధైర్యంగా ఉండాలి. హృదయపూర్వకంగా రక్షించబడాలి, ఆత్మ రక్షించబడాలి. నీళ్ళలో మునిగాను, అయిపోయింది బాప్తిసం పని. నీ ఇష్టం వచ్చినప్పుడు గుడికి, అవకాశం ఉంటే ప్రార్థన, అవకాశం లేకపోతే ప్రార్థన లేదు. ఇలాగ ఉంటే నీళ్ళలో మునిగి బాప్తిసం తీసుకున్నా ఆయన రాజ్యం లేదు. నీ జీవితంలో వాక్యం లేదు, నీ జీవితంలో క్రమం లేదు, నీ జీవితంలో మారుమనసు లేదు, వాక్యానికి తగిన జీవితం నడవడి లేదు. ఈ వాక్యము ఏం చెప్తుందో అది నువ్వు చేయట్లేదు. అందుకని నీకు మార్గము ముయ్యబడిపోయింది. మార్గం ముయ్యబడిపోయినాక నువ్వేదో చేస్తాను, నేనేదో చేయగలను అనుకుంటే నీ ప్రార్థన, నీ భక్తి జీవితం ప్రయోజనం లేదు. అందుకని ఆయన మార్గంలో నువ్వు నడవాలి, ఆయన కట్టడలో నెరవేర్చాలి. బైబిల్ వాక్యం ఏం చెప్తుందో, లేఖనాలు ఏం చెప్తుందో నువ్వు చదివి చూడు. చదువు, రోజు అర్థమయ్యే జ్ఞానం ఇవ్వమని ప్రభువుని అడుగు. అంతేగాని మనకు అర్థం అవ్వదు. గొప్ప గొప్ప చదివినా దేవుని యొక్క జ్ఞానం మనకు లేకపోతే బైబిల్ చదవలేం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమైన అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తం నిలువబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటించబడాలట. ఇంకా సువార్త ప్రకటించబడుతూ ఉంది. దేవుడు రాకడ రాలేదు. సకల జనములకు సువార్త ముయ్యబడిపోద్ది సమయం వచ్చినప్పుడు. అంత్యక్రీస్తు పరిపాలన వచ్చినప్పుడు సువార్త ఉండదు, సేవకులు ఉండరు, ప్రార్థనలు ఉండవు, చర్చీలు ఉండవు, ఆలయాలు ముయ్యబడిపోతాయి. మీకు ఆనవాలు, రుజువులు ఇవన్నీ. అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కానీ రాకడ రాదు. యుద్ధాలు జరుగుతాయి, రాజ్యం మీద రంకులు వేస్తాయి రాజ్యాలు, అయినా రాకడ రాదు. శ్రమలో ప్రారంభం అయితే ప్రారంభంలో ఉన్నాం. ఇప్పుడు శోధనలు, శ్రమలు జరుగుతున్నాయి, భూమి మీదకి వస్తున్నాయి కనుక మనం ఇప్పుడు ప్రారంభంలో ఉన్నాం. కాబట్టి ఎన్నేళ్ళు ఎదుర్కోవాలో, ఎన్ని సంవత్సరాలు మనం ఈ శ్రమలు పడాలో అనే సమస్య మన లోపలికి వచ్చి మనల్ని ఖచ్చితంగా కలవరపెడుతుంది. ప్రియమైన సహోదరులారా, దేవుని పైన ఆనుకొని ఆ కలవరం రాకుండా ప్రార్థన చేసుకోవాలి మనం. అందుకని వాక్యం చెబుతుంది. ఏమంటున్నాడంటే సమాజ మందిరాలకు ఇడుతారట మనల్ని అంటే వాక్యం చెప్తున్న వారిని, వాక్యం వింటున్న వారిని, చర్చిలోకి వెళ్ళేవారిని, ప్రార్థన చేసేవారిని సమాజ మందిరంలోకి ఇడుతారట. అయినా నేను రానయ్యా, నేను రాను అని అంటానికి వీలు లేదు. నువ్వు వెళ్ళమంటున్నాడు దేవుడు. సమాజ మందిరంలో నా కోసం నువ్వు వెళ్ళి అక్కడ 10 మందిలో నిలబడాలి. రాజకచ్చరీలకి విడుతారు, అక్కడ నిలబడాలి. అప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా, ఆ మాట చెబుతున్నాడు, మనం విందాం. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపుకుడి. ఆ గడిలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. దేవునికి స్తోత్రం. ఎంత ధైర్యం కలిగిన మాట ఇచ్చాడు తెలుసా? ఒకవేళ నేను వెళ్ళి
కోర్టులో ఏం చెప్పాలి, స్టేషన్లో ఏం చెప్పాలి, 10 మంది రాజకచ్చీరికి పిలుస్తున్నారు, పెద్ద పెద్ద రైతులు ఉంటారు, మంత్రులు ఉంటారు, అక్కడ నాయకులు ఉంటారు, వాళ్ళ మధ్యలో నేనేం చెప్పాలి అని చింతపడొద్దు, మదన పడొద్దు, ఏం చెప్పాలని కుంగిపోవద్దు. మీతో మాట్లాడేది పరిశుద్ధాత్ముడే కానీ మీరు కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. ఇంకా అవన్నీ జరగట్లేదు కదా. అప్పుడే ఆయన చెప్పాడు కొన్ని సూచనలు, మరి జరుగుతూ ఉన్నాయా? ఇంకా జరగవలసి ఉన్నవి. ఇప్పుడు జరిగేది పావంతులోనే ఉన్నాం. అయితే ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఆ 10 మందిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారే నాకు కావాలి. అడిగిన దానికి ప్రశ్న జవాబు నీవై ఉండాలి, జవాబు నీవై ఉండాలి. అంతే, ధైర్యం కలిగి ఉండాలి. దానియేలు మాట్లాడాడు కదా బైబిల్లో, మనందరం విన్నాం కదా చాలాసార్లు. షడ్రక్ మేషక్ మాట్లాడారు కదా, మనందరం చెప్పుకుంటున్నాం, చదువుకుంటున్నాం. ఆ కథే కదా ఇది, దానియేలు కథ కదా. సండే స్కూల్కి వస్తే పిల్లలు ఏం చెప్తారు, ఈరోజు ఏం చెప్పారు టీచర్స్ అంటే దానియేలు కథ చెప్పుకున్నాం అమ్మగారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల కథ చెప్పుకున్నాం. కథ కాదు అది. వారు వారి జీవితంలో యేసుక్రీస్తుని అనుభవించారు, అగ్నిగుండంలో వేశారు. వాళ్ళని వేసిన వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళేమో బతుకున్నారు. దేవుని ఆత్మ వాళ్ళతో ఉంది. దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి అగ్నిగుండాన్ని ఆహ్లాదగా మార్చాడు. అగ్నిగుండమే ఆహ్లాదగా మార్చిన దేవుడు నేను రాజకచేరీలో మాట్లాడేలాగా, పోలీస్ స్టేషన్లో మాట్లాడేలాగా, కోర్టులో నిలబడేలాగా ధైర్యం ఇవ్వడా, మాట్లాడే అనుభవం ఇవ్వడా? ఆయన కృప మనతో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు తోడుగా ఉంటాడు. తప్పుకోకుండా యేసుని కలిగిన పిల్లలకి మీకు అందరికి వందనాలు చెల్లిస్తా ఉన్నా, కృతజ్ఞత చెప్తున్నా. ఎందుకంటే ఆయన కొరకు ఏ శ్రమైనా భరిస్తాం, ఆయన కొరకు చనిపోతాకైనా ఇష్టపడుతున్నా అని చెప్పి ఎవరైతే యేసుని గురించి ముందుకు వెళ్తారో, ధైర్యంగా ఉంటారో వారు క్రీస్తు ప్రభువుకి రాజ్యానికి వారసులు. ఆయన రాజ్యానికి వారసులు. అందరూ వారసులు కాదు. బైబిల్లో చాలా కొటేషన్ ఉంది. ఆ కొటేషన్ అంతా చదివితే పరలోకం ఎంతమంది వెళ్ళగలరో కూడా బైబిల్ చెబుతుంది. పరలోకానికి ఎంతమంది వెళ్ళగలరో అని కొటేషన్ ఇచ్చాడు. నిజం. ఇదంతా చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట, లోతుగా. ఆయన ఒక దిక్కు నింపుకోవటానికి రెడీగా ఉన్నాడు. ఒక దిక్కు దేవదూతలన్నీ భూలోకానికి బయటకు వచ్చేసినాయి, 3 దేవదూతలు. అందుకని ఆ దిక్కుని ఆయన నింపుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచం అంతా ఆరడించినట్టు ఊరడించినట్టు అబ్బో బైబిల్ అని చెప్పుకొని గొప్పగా పాటలు పాడి బతికేద్దాం అనుకుంటున్నారు. అంతేకాదు, జీవితాన్నే దేవుడికి అంకితం చేస్తేనే దేవుని రాజ్యం వెళ్ళగలవు. పాటలు పాడితే వెళ్ళాం, వాక్యం చెప్తే వెళ్ళాం, బోధిస్తేనే వెళ్ళాం, టీవీలకు ఇస్తేనే వెళ్ళాం, పెత్తనాలు చేసి పెద్ద సంఘాలు నడిపినా వెళ్ళాం. ఆత్మీయ స్థితి కావాలి, నమ్మకము కావాలి, పూర్ణ శక్తి, పూర్ణ బలం, పూర్ణ ఆత్మ ఆయనకి సమర్పణ కలిగి ఉండాలి. అప్పుడే నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. రాబోతున్న కాలంలో వింతలు జరగబోతాయి. రాజకచేరికి విడుస్తారు మనల్ని. అప్పుడు కూడా సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉండాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి.